అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందూ మతంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి మతం మారాలని అమాయకుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. హిందూయిజంపై ఎవరైనా కన్నెత్తి చూసినా మతం మార్పిడులకు ప్రోత్సహించిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడమే కాకుండా గుణపాఠం నేర్పిద్దామని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేస్తారు. అలాగే గత 2 దశాబ్దాలుగా జరిగిన మతం మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని కూటమి సర్కారును ఆయన డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంటే సడన్ గా హిందుత్వ వాయిస్ వినిపిస్తున్న సాయిరెడ్డి జనసేనాని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా? వైసీపీ మాజీ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళతారు, ఆయన్ను ఎవరు ఆహ్వానిస్తారు అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా మారుతున్నాయి. ఎవరిని చూసినా, ఏ పార్టీని గమనించినా విజయసాయిరెడ్డిని చేర్చుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తోన్న పరిస్థితి అయితే కనిపించటం లేదు. ఆ క్రమంలో తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. తన అధికార ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దేశంలో అత్యధికుల మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. మత మార్పిడులపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోను తన ఎక్స్ లో షేర్ చేసిన విజయసాయిరెడ్డి ఆ యూట్యూబర్ వాదనతో ఏకీభవిస్తున్నట్టు పోస్టు చేశారు. గత 2 దశాబ్దాలుగా దేశంలో జరిగిన మత మార్పిడులపై ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు. హిందూ మతాలపై కుట్రలు జరుగుతున్నాయని, అటువంటి కుట్రలను సహించేది లేదని కూడా విజయసాయి తన ట్వీట్ లో స్పష్టం చేశారు. మత మార్పిడులకు ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పాలని విజయసాయి పిలుపునిచ్చారు. తన అధికారిక ఎక్స్ లో ఆయన చేసిన ట్వీట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. ఆయన ట్వీట్ పై చాలా మంది ప్రతిస్పందిస్తున్నారు. ఆయన పనిచేసిన వైసీపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మత మార్పిడులు జరిగాయని కొందరు కామెంట్స్ చేస్తుండగా, వైసీపీ ఉన్న సమయంలో ఎప్పుడూ మత మార్పిడులపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్ కూడా చర్చకు దారితీసింది. విజయసాయిరెడ్డి ట్వీట్ పై ఎక్స్ వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో రాజకీయం చేసిన విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనట్టు మతాలను ప్రస్తావిస్తూ పోస్టు చేయటంపై పొలిటికల్ సర్కిల్స్ లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు అనేది ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. హిందుత్వం నినాదం ఎత్తుకోవడంతో ఆయన చూపు బీజేపీ లేదా జనసేన వైపు పడిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మత మార్పిడులను సహించేది లేదని, మత మార్పిడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడూ ఆయన చేయలేదు. అంతేకాదు, కులమతాల గురించి కూడా పెద్దగా ఆయన స్పందించిన పరిస్థితి లేదు. అంతెందుకు, తిరుమల శ్రీవారి లడ్డు విషయం వివాదానికి గురైనప్పుడు, కల్తీ జరిగిందన్న విమర్శలొచ్చినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అదే విధంగా మత మార్పిడులను అరికట్టాలని చెప్తుండటం వంటివి గమనిస్తే ఆయన రాజకీయంగా అటు బీజేపీ లేదా ఇటు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందని టాక్ నడుస్తోంది.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని, ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి విమర్శ తాను చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఆయన్ను దగ్గర చేసే అవకాశం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే జనసేన కూడా గత 2 సంవత్సరాలుగా హిందూ ధర్మం వైపు, సనాతన ధర్మం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేనను ఆకర్షించేలాగా ఉన్నాయన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోందిట. అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీని పరోక్షంగా ఆయన విమర్శించారని, తద్వారా బీజేపీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన కూడా ఉందట. బీజేపీ గురించి ప్రత్యేకంగా సాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించాల్సిన అవసరం లేదు. పైగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఎలానో కొనసాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా సాయిరెడ్డి ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా, లేక కూటమి ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి సాయిరెడ్డి రాజకీయంగా రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే భావించాలని టాక్ వినిపిస్తుందిట. మరి ఏం జరుగుతుంది? ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు? ఏ పార్టీ సాయిరెడ్డికి ఆహ్వానం పలుకుతుంది? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నలే. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాలి. అంతేకాదు సాయిరెడ్డి దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని తెలిపారు. మొత్తానికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.